మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరన్నా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ప్రియరా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చినటువంటి వాక్యం బట్టి నీవు నేను మనమందరం ఎందుకు వచ్చాము దేవుని సన్నిధి కంటే మిమ్మును పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ఏం చేయాలంట? ప్రచురించాల. అంటే ఆ ప్రభు యొక్క ప్రేమను, ఆ ప్రభు నీడల నాయడ చేసినటువంటి గొప్పదైన కార్యాన్ని ప్రచురం చేయడానికి వచ్చాం. ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి వచ్చాం. ఎవరు ప్రచురం చేస్తారు, ఎవరు ఆరాధిస్తారు, ఎవరు గణపరుస్తారు అంటే ఎవరైతే ఆయన ద్వారా పిలువబడతారో, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఎవరైతే పిలువబడతారో వారు ప్రభుని ప్రచురిస్తారు, ఆరాధిస్తారు, గణపరుస్తారు. అందరూ ఒట్టిగా ఆరాధించలేరు. కాబట్టి ఇక్కడ భక్తుడు రాస్తూ వచ్చినటువంటి మాట ఏంటంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. కాబట్టి ప్రియరా, చీకటిలో ఉన్నటువంటి వారిని దేవుడు పిలిచాడు. చీకటిలో, అంధకారములు అలమటించుతున్నటువంటి మానవుడు వెలుగుని చూడలేనటువంటి వాడుగా, నిజాన్ని చూడలేనటువంటి వాడుగా, సత్యాన్ని ఎరగలేనటువంటి వాడుగా, ఆ సత్యము ఎందుకు రాలేనటువంటి వాడుగా ఉన్నటువంటి మానవుడు ఒకప్పుడు ఎక్కడున్నాడంట? చీకటిలో ఉన్నాడు. చీకటిలో ఏముంది అంటే, చీకటిలో ఏమీ కనబడేటువంటి దిక్కు లేనటువంటి స్థితి. చీకటి అనగా అంధకారమైనటువంటిది, ఏది కూడా అర్థం కానటువంటిది. తీరారా? కాబట్టి ఆ చీకటి మానవుడికి ఎంతో నష్టము, ఎంతో కష్టము, నిత్య నరకానికే తీసుకెళ్ళేది కావచ్చు వచ్చింది. కాబట్టి తీరా ఈ చీకటి మానవుడిని అలుగుపోతూ వచ్చింది. ఐగుప్తులకి ఏముంది? చీకటి. ఇశ్రాయేలుకి ఏముంది? వెలుగు. అయితే ఇలా దేవుని ఎరగనటువంటి వారు, దేవుని యొక్కకు రానటువంటి వారు, దేవుని యొక్క సన్నిధిని, దేవుని సంగతిని ఎరగనటువంటి వారు చీకటిలో అలమటించిపోతూ చీకటిని ఆధారం చేసుకునేటువంటి వారుగా ఉంటూ వచ్చారు. అటువంటి చీకటిలో వారి బ్రతుకు నిత్యమైనటువంటి నష్టానికి గురవుతూ వచ్చింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుని. దుష్కారము చేయ ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు నిష్క్రియలుగా కనబడినట్లు వెలుగునద్దకు రాడు. కాబట్టి ఇలాంటి మానవుడు దేవుని చూడకుండా, దేవుని ఎదగకుండా, వెలుగు తన యొక్క ఉన్నా అనేక సార్లు మన జీవితంలో వెలుగునద్దకు రాకుండా ఆ చీకటినే ప్రేమించి చీకటి యొక్క జీవితంను జీవించినటువంటి వారుగా ఉంటూ వచ్చాం. ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియరా, ఈ చీకటి సంబంధమైనటువంటి మనుషులు ఎలా ఉంటారు, చీకటి సంబంధమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, వెలుగుని చూడలేనటువంటి వారు, వెలుగుని గ్రహించలేనటువంటి వారు, వెలుగు దగ్గరికి వచ్చిన వారు వెలుగును చూడకుండా చీకటినే కోరుకునేటువంటి వారుగా ఉంచారు. సొదొమ మనుషులు ఎటువంటి వారు అంటే భయంకరమైనటువంటి పాపంతో నిండినటువంటి వారు.
పాపాన్ని చీకటి కలిగినటువంటి వారు, అంధకారమైన మనసు కలిగినటువంటి వారి హృదయము. అక్కడికి ఎవరు వచ్చారంటే లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు. దేవుని యొక్క దూతలు వెలుగుతో వచ్చినటువంటి వారు ఉన్నారు. మొదటి వచ్చినటువంటి ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పట్లో లోతు సొదొమ దేవుని యొక్క కూర్చుండెను. లోతు వారిని చూసి వారి ఎదుట వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చు, రాత్రి కాళ్ళు కడుక్కునడి, మీరు పెందల కడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చునని చెప్పింది. కాబట్టి కారణం ఏంటంటే వారు వెలుగు సంబంధమైనటువంటి దూతలు. ఈ సొదొమ మనుషులు ఎటువంటి వారంట, చీకటిని ప్రేమించి చీకటి యొక్క జీవితాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని వారు ఎరగకపోతూ వచ్చారు. ఆ దేవుడు వారికి చేసినటువంటి లేక దేవుడు ఎటువంటి వెలుగుతో ఉన్నాడు వారు గ్రహింపలేనటువంటి వారుగా ఉన్నారు. వారు ఏమంటున్నారు, వారి పాప జీవితాన్ని బట్టి వీళ్ళారా లోతుగా అన్నాడు, ఈ రాత్రి మీ దగ్గరకు వచ్చిన మనుషులను మా యొక్కకు పంపుడి అని సెలవిచ్చేటువంటి మాటగా వచ్చింది. ఎంత భయంకరమైన స్థితి ఈనాడు మానవుడు వృత్తి వచ్చింది. ఒకప్పుడు ప్రియరా విశ్వాస యాత్రా జీవితులు ప్రభు నరకకు మునుపు నీవు నేను మనమందరం కూడా అంధకారమైనటువంటి ఆలోచన, అంధకార సంబంధమైనటువంటి క్రియలు, అంధకార సంబంధమైనటువంటి స్థితిలో ఉండి దేవుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిరుడాన్ని ప్రేమించినటువంటి దేవుడిగా వచ్చాడు. కాబట్టి అటువంటి మనుషులు ఎలా ఉన్నారు అంటే రోమి రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. పౌలు వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానమని చెప్పుకోవచ్చు బుద్ధిహీనులు అయిపోయారు. ఏమైపోయారంట? బుద్ధిహీనులు అయిపోయారు. ఈనాడు నీవు నేను కూడా ఒకప్పుడు ప్రియరా దేవుని ఎదుగు రాకుండా మనకు కలిగిన దాన్ని ఇదే మేలనుకొని, ఇదే సత్యం అనుకొని, ఇదే నిత్యం అనుకొని మనకు కలిగిన జ్ఞానంతో బుద్ధిహీనముగా అంధకారమైనటువంటి మనసు కలిగినటువంటి వారముగా ఉంటూ ఉన్నటువంటి దినాల్లో ప్రభు నిన్ను దర్శిస్తూ వచ్చాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశమును ప్రాచుర్యము చేయ నిమిత్తమని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఒకప్పుడు చీకటిని అలుముకొని చీకటిలో జీవిస్తున్నటువంటి నీ నా జీవితాన్ని దేవుడు ప్రేమించాడు. ఆ చీకటి వారు ఏం చేస్తూ ఉన్నారు ఆ దినాలంటే 23వ వచనం, వారు అక్షయకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో పక్షుల యొక్కయో చతుస్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్కయో ప్రతిమా రూపములుగా మార్చిరి. ఈనాడు దేవుని సన్నిధిలో దేవుని ఎరగక ముందు మన ఇష్టానుసారముగా లోకానుసారముగా లోకం ఉన్నటువంటి ప్రతి దాన్ని పూజిస్తూ దేవునికి అవిధేయులుగా జీవిస్తూ వచ్చాం. కాబట్టి దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. నీ ఎడల నా ఎడల దేవుడు తన ప్రేమను కనపరుస్తూ వచ్చాడు. ఆ చీకటి నుంచి అంధకారం నుంచి విడిపించడానికి దేవుడు మన కార్యం చేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని ఎరగని వారము దేవుని కానిటువంటి వారికి దాసులైపోతూ వచ్చాడు. మానవుడి యొక్క ప్రతిమా స్వరూపాన్ని దేవునిగా పోల్చుకొని చతుస్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపాన్ని దేవునిగా పోల్చుకొని ప్రియారా ఆ దేవుని సత్యదేవుని ఎరగక లోకములో పాపములో అంధకారములో చీకటిలో అలమటించిపోయే మానవుణ్ణి దేవుడు ప్రేమించినాడు. ఎలా ప్రేమించాడు అంటే ప్రియరా ఆయన మానవుడిగా దిగి వచ్చాడు. కాబట్టి ప్రియరా ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నా మానవాళి యొక్క పాపం నుంచి విడిపించడానికి ఆయన లోకంలో ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆయన వెలుగును మనకు అనుగ్రహించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటాం. వెలుగు ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన సశరీరుగా మన తండ్రి కుడిపార్శ్వను విడిచిపెట్టి
ఈ లోకములో మానవుడిగా అవతరిస్తూ వచ్చాడు. ఆయన చీకటిలో మరణంలో మరణ ఛాయలో కూర్చున్నటువంటి వారికి గొప్ప వెలుగుని అనుగ్రహించేటువంటి వారిగా ఉంటూ వచ్చాడు. ఆ వెలుగు మానవుని యొక్క జీవితంలోని చీకటిని కాబట్టి నిత్యమైనటువంటి వెలుగునివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే ఆయన జీవము వెలుగుగా ఈ లోకాన్ని జన్మించినాడు. నీ కొరకై నా కొరకై చీకటిలో అనుమతిస్తున్న నిన్ను నన్ను ప్రేమించి ఆ వెలుగును ప్రసాదించడానికి ఆయన వెలుగుగా వచ్చాడు. 9వ వచనం చూస్తే నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుతున్నది. కాబట్టి ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చి ప్రియులారా మన చీకటి బ్రతుకు ఒకప్పుడు చీకటిలో అంధకారమైన మనసు కలిగి దేవునిని ఎరగక లోక సంబంధమైన పాపాన్ని అనుభవిస్తూ చతుష్పాద జంతువులను పూజించేటువంటి దేవుడు ఎరగినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రేమించి సత్యదేవుడిగా బయలుపరుచుకొని సత్య వెలుగుగా జీవపు వెలుగుగా లేక నిజమైన వెలుగుగా గొప్ప వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువారు తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. దేని కొరకు వచ్చే ప్రియరా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయాలన్నీ ప్రచురించాను. ప్రభువా ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? చీకటిలో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, నిన్ను ఎరగలేదు ప్రియారా. ప్రభువా నిన్ను ఎరగినటువంటి వాడుగా లోకము పాపముతో నిండిపోయి మనుషులు పక్షులు చతుష్పాద జంతువుల రూపాన్ని పూజిస్తూ వ్యర్థంగా నా జీవితాన్ని గడుపుతూ వచ్చాను. ప్రభువా దాని పరివాసాలను ఏడ్చేయండి ప్రియారా, నిత్యమైన నరకము, చీకటిలో అంధకారంలో పాపంలో నిత్య లోక సంబంధమైనటువంటి వాటిని పూజించేటువంటి మన జీవితాన్ని మారడానికి ఆయన వెలుగుగా ప్రత్యక్షమై గొప్ప వెలుగుగా బయలుపరుచుకొని నిజమైనటువంటి వెలుగుగా ఆయన చూపిస్తూ వచ్చాడు. కాబట్టి అటువంటి వెలుగు సంబంధాలుగా చేసి చీకటిలో ఉన్నటువంటి వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయులను ప్రచురించిన నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలైన ఒకప్పుడు దేవుని ప్రజలుగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతే ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు అవుతూ వచ్చాం. పిల్లారా ఉదయకాల సమయంలో విశ్వాస యాత్రా జీవితంలో ప్రభుని ఎరగక మునుపు ఒకప్పుడు పాపములు అంధకారములు చీకటి సమానమైన జీవితం నిత్య అగ్నికే ఆహుతి కావాల్సినటువంటి నీ నా జీవితాన్ని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవపు వెలుగుగా వచ్చి నిజమైన వెలుగుగా వచ్చి ఆ వెలుగు మనలోనికి పంపించి నన్ను వెలుగుమైన చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ చీకటిలో పిలిచినటువంటి ఆ పిలుపు ఆయన గుణాతిశయాన్ని ప్రచురించమని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. ప్రభువా నేను ఒకప్పుడైతే అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క స్థితిలో ఉండి లోకంలో ఉన్నటువంటి దాన్ని ప్రేమించి లోకంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి నిత్య నరకపాత్రమైనట్టుగా నా దేవా నన్ను తప్పించడానికి నీవే ఈ లోకానికి వెలుగుగా దిగి వచ్చావు. నా కొరకై కలవరసిలో అమూల్య రక్తాన్ని కాచి నా పాపమంతా కడిగి నా చీకటి పోగొట్టి నీ వెలుగు నాకు ఇచ్చావు ప్రభా. నీకేదో వందనాలు చెల్లిస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. కొద్ది మాటలతో ప్రభుని మనము ఆరాధించబోదులమని